అసలు ఆ బేబీ బాయే కావాలనే మాట ఏంటి మేడం? ఇది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి తెస్తారు? కూడా ఇట్లా లేదు మేడం. ఆ మగ పిల్లలైనా ఆడపిల్లలైనా సమానమే అనుకొని నాకు అసలు ఆమె వద్దు మేడం. ఏంది బాబు ఆమె వద్దంటే ఆమె అడిగిపోతుంది. అసలు అవసరం లేదు మేడం. నాకు నా బాధ ఏదో నేను నాకు అవసరం లేదు సార్. ఈ కారణానికి అంత టోటల్ కారణం నువ్వేనమ్మా. నీ కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేస్తున్నావు. అబ్బాయి మీద ఇన్ఫ్లుయెన్స్ అంతా నీదే ఉంది. లేదమ్మా అమ్మ మగపిల్లల కంటే మేమెందుకు ఎలా కలుగుతాం అమ్మ? మాకేంది అవసరం లేదు. నీ ఇన్ఫ్లుయెన్స్ అంతా అమ్మా అబ్బాయి మీద బాగా కనిపిస్తుంది. తల్లిగా నువ్వు నీ కొడుకు నేర్పించాల్సిన పోయి నీ కొడుకుని ఖరాబ్ చేస్తుందే నువ్వు. విను ఫస్ట్. నువ్వు ఫస్ట్ వినమ్మా. నువ్వు వినడం ముందు నేర్చుకో. నువ్వు అసలు విననే మొదటి నుంచి కొడుకు కొడుకు కొడుకు. మా ముందు ఎన్నిసార్లు కొడుకు అంటున్నావు, ఇంట్లో ఆవిడని ఎన్నిసార్లు బాధ పెడుతున్నావు. రోజంతా ఇదే పదం మీద. కనీసం ఆవిడ నిద్రపోతే కూడా నిద్రలు కూడా కొడుకు కొడుకు అనే వినిపిస్తుందేమో. వాళ్ళిద్దరిని అసలు ప్రశాంతంగా ఉండనిస్తున్నావు నువ్వు. నాకు అర్థం కాదు. భార్య భర్తలను వాళ్ళ బంధాన్ని కనీసం ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళని జీవించనిస్తున్నావా? ఏం బాబు నకరాలు చేస్తున్నావు? అప్పుడు చేస్తున్నా ఆమె వద్దు ఆమె వద్దు ఆమె వద్దు అని చెప్తున్నావు. ఏమద్దు? ఆమె వద్దు సార్. నాకు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఏదైనా గేమ్ బ్రిక్ గేమ్ అనుకుంటున్నావు ఏంది? చూడట్లేదు సార్. రేపు కూడా ఇంకా మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావి ఇలాగైతే. అర్థమైంది? అందరు ఇలాగే మగపిల్లలు అనుకుంటూ వెళ్తూ ఉంటే ఆడపిల్లలకి ఇంకా సంబంధాలు ఒక్కడే కొడుకు. వీడికి మరి వారసత్వం లేకపోతే ఇంకెక్కడమ్మా ఇంకా పెళ్ళిళ్ళు ఇవి అవి? అంటే నీ కడుపున పుట్టిన ఆడపిల్లలకి మళ్ళీ నీ కడుపున మగపిల్లలు పుట్టించి పెళ్లిళ్ళు చేస్తావా? ఏం బుర్ర పని చేస్తుందా నీకేమన్నా? ఏం ఆలోచిస్తున్నావో తెలుస్తుందా? మతి స్థిమితం కరెక్ట్గా ఉందా? నాకు వద్దు మేడం. మరి అవసరం లేదు నాకు. ఏం అవసరం లేదు. జోకులు ఏదైనా జోకులు అనుకుంటున్నావు. నాకు అనవసరం. సరే వద్దంటున్నారు కదా, ఉన్న సెక్షన్స్ అంతా ఆ అమ్మాయి ఇప్పుడు ఏ సెక్షన్స్ మీ మీద వేయాలో సార్ అన్ని తెలియజేస్తాడు. పోతావా? స్టేషన్ పోతావా? జైల్లో పోతావా? మేమేం తప్పు మాట్లాడాం? మేము తప్పు మాట్లాడితే మేము మాకు జైలుకి కాదు ఎక్కడికైనా పంపించండి, వెళ్తాం మేము. అట్లా మీరు మాట్లాడేది మొత్తం తప్పే. మానవ మాతృలు ఎవరు చెప్పింది నీకు అర్థం కాదమ్మా. నీకు ఒక లాఠీ చెప్తేనే బాగా అర్థం అవుతుందని మాకు బాగా అర్థమైంది. ఆ అమ్మాయి ఉన్న కేసులన్నీ నీ మీద వేసి నిన్ను లోపలికి పంపిస్తే గానీ నీ కళ్ళు తెచ్చుకుంటాయి. ఇప్పుడు మేము ఎంత మంది చెప్పినా ఆమె కళ్ళు తెచ్చుకో. ఆవిడకి ఫస్ట్ ఎక్కట్లేదండి బుర్రకి. ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కావట్లేదు. నువ్వు స్టేషన్కి వెళ్తే నువ్వు బాగుపడతావు. నాకు వద్దు అసలు. నాకు వద్దు, అవసరం లేదు. నేను స్కాన్ చేపిస్తా. 3 ఆడపిల్లలు పట్టుకొని నువ్వే తీసుకుపో. ఇంకా ఆడపిల్లని తేలితే నాకు అసలు అవసరం లేదు. నువ్వు స్కాన్ ఎక్కడ చేపిస్తావు? డాక్టర్లు ఉంటారు కదా, మాకు తెలిసిన ఫ్యామిలీ నెంబర్ డాక్టర్ ఉన్నారు, వారి దగ్గర తీసుకుపోయి స్కాన్ చేస్తా. స్కాన్ చేస్తా అన్నారా? చేస్తా. నేను చెప్తే అతను చేస్తాడు. ఫీమేల్ అని చెప్పడం ఎంత పెద్ద నేరమో తెలుసా? ఆ డాక్టర్ తెలుసా? డబ్బులు ఏమైనా ఇస్తాను ఆశ చూపించినావా?